హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం 2025 టొయోటా ఇన్నోవా క్రిస్టా అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకి టాప్ వేరియంట్ ZX మోడల్ అనమాట. ఒక విధంగా చూసుకుంటే ఇన్నోవా వచ్చేసి మనకి ఇండియాలో 15 years అవుతుంది అండ్ ఇప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది టాప్ మోడల్ ZX కాబట్టి వేరియంట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి GX, GX Plus, VX అండ్ ZX వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. సో ఈ టాప్ మోడల్ ZXలో ఏమైతే వస్తుందో మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. రైట్, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఈ టాప్ మోడల్లో మనకి LED ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అండ్ హై బీమ్కి వచ్చేసి మనకి హాలోజన్ యూనిట్స్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో DRLతో పాటు మొత్తం హెడ్ ల్యాంప్స్ అంతా ఒక యూనిట్లో ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్, దాంతోపాటు పక్కన మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ కంప్లీట్ ఈ యూనిట్ అంతా మనకి క్రోమ్ ఫినిష్తో ఒక యాక్సెంట్ అయితే ఇచ్చారు. అలా సెంటర్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇది సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ కాబట్టి మనకి గ్రిల్ అయితే కొంచెం చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ వచ్చింది అండ్ అదేవిధంగా ఈ సరౌండ్ అంతా మనకి క్రోమ్ సరౌండ్ అండ్ ఈ పర్టికులర్ మెయిన్ గ్రిల్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమో మనకి టొయోటా లోగో అండ్ కింద చూసుకుంటే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లోవర్ బంపర్ ఏరియా అంతా చూసుకోవచ్చు మనకి అగైన్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ విత్ క్రోమ్ సరౌండ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రిస్టా బ్యాజింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ కనుక చూసుకుంటే టొయోటా ఇన్నోవా ఏదైతే ఉందో ఇంపోజింగ్ లుక్స్తో ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే ఈ గ్రిల్ వల్ల కొంచెం బోల్డ్గా అయితే కనపడుతుంది. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఇన్నోవాలో వచ్చేసి మనకి 4 cylinder 2.4 liter టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 150 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 343 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ మనకి 13 km/liter వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంబైన్గా. అండ్ ఇంజిన్ లేఅవుట్ అయితే చూసుకోవచ్చు మనకి ఇలా ఉంటుంది. సో ప్రాపర్ ఇన్సులేషన్ అయితే ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బానెట్ వెయిట్ కూడా చాలా ఉంది. సో రగెడ్నెస్ అనేది కనపడుతుంది. ఇప్పుడు సైడ్స్కి వస్తే ఇవి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి 215/55 సెక్షన్ 17-inch టైర్స్ ఇవి. అండ్ దాంతోపాటు ఎలాయిస్ కూడా చూసుకున్నాం మనకి డ్యూయల్ టోన్ 17-inch ఎలాయిస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అండ్ ఇదంతా చూసుకోవచ్చు మనకి సర్క్యులర్ వీల్ యాచెస్ అయితే వస్తున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 173 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టొయోటా ఇన్నోవా క్రిస్టా ఏదైతే ఉందో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్సటైల్ వెహికల్ ఇది, ఎందుకంటే ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీతో వస్తుంది. సో సస్పెన్షన్ క్వాలిటీ కానీ అదేవిధంగా కంఫర్ట్ లెవెల్స్ కానీ బెటర్ ఉంటుంది కంపేర్ టు మోనోకాక్ SUV. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ ORVMs వచ్చేసి ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు పైన క్రోమ్ సరౌండ్ అయితే ఇచ్చారు. అండ్ కింద విండో లైన్ అంతా చూసుకోవచ్చు క్రోమ్ బెల్ట్ లైనింగ్ వచ్చింది. అండ్ బై ద వే బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఏంటంటే కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అదేవిధంగా క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే చూడడానికి చాలా షార్ప్ డిజైన్తో ఇచ్చారు. ఇక్కడ ఎండ్ అవుతుంది. నా రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పైన వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటీనా అండ్ స్పాయిలర్ ఏదైతే ఉందో ఇది ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, దాంతోపాటు వైపర్ అండ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ కనుక చూసుకుంటే షార్ప్ డిజైన్తో వస్తుంది. ఏదైతే మనకి C-పిల్లర్ దగ్గర చూస్తున్నారు కదా ఆ షార్ప్ డిజైన్, అదే డిజైన్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చూడడానికి షార్ప్గా ఉండడానికి. ఇవి హాలోజన్ యూనిట్స్, ఇవి టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్ టైప్ వస్తాయి. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్, ఇక్కడ మనకి ఇన్నోవా క్రిస్టా బ్యాడ్జింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2.4 liter ఏదైతే డీజిల్ ఇంజిన్ ఉంటుందో దాని యొక్క బ్యాడ్జింగ్, దాంతోపాటు వేరియంట్ ఏదైతే ఉందో అది Z వస్తుంది. కింద చూసుకోవచ్చు 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి, దాంతోపాటు రిఫ్లెక్టర్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ స్పేర్ టైర్ విషయానికి వస్తే మనకి కింద చాసీ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ టాప్ మోడల్ ZX ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 7-seater కాన్ఫిగరేషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 8-seater కావాలనుకుంటే మనకి బేస్ వేరియంట్ నుంచి దీని యొక్క బిలో వేరియంట్ VX వరకు అయితే మనకి 7 to 8-seater కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ టాప్ మోడల్ ZXలో మనకి ఓన్లీ 7-seater వస్తుంది, 7-seat కాన్ఫిగరేషన్తోనే. సో బూట్ స్పేస్ కనుక చూసుకుంటే అన్ని 3 rows ఏవైతే ఉన్నాయో అవి అన్ఫోల్డ్ చేయగా మనకి వచ్చేసి 300 liters అయితే ఉంటుంది. సో 300 liters అంటే అట్లీస్ట్ ఒక మీడియం సైజ్ సూట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఫిట్ చేయొచ్చు. బ్యాగ్స్ అయితే మేబీ ప్రాబ్లీ ఒక 3 నుంచి 4 అయితే ఫిట్ చేయొచ్చు. ఇంకా బూట్లో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ట్రంక్ ల్యాంప్ ఉంది, ఇది స్విచ్ ట్రంక్ ల్యాంప్ ఉంది, ఇది ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ హుక్స్ ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ రో సీట్స్కి ఏవైతే మనకి 3-seater కాన్ఫిగరేషన్ వస్తుందో దానికి సెంట్రల్ హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో సో ఒక ప్రాపర్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ బూట్ స్పేస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ రో సీట్స్ ఇవి టంబుల్ డౌన్ ఫంక్షన్తో వస్తుంది. సో సీట్ అయితే మనం ఇలా రిక్లైన్ చేసి ఫోల్డ్ చేసేయచ్చు
అండ్ ఈ ల్యాష్ ఏదైతే ఉందో ఇది లాగితే మొత్తం ఇలా ఫోల్డ్ అవుతుంది. సో అలా అయితే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు సీట్. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వెరీ ప్రాక్టికల్ ఒక విధంగా MPVకి ఉండాల్సిన ఫీచర్స్ ఇవి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ కూడా చెక్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే ఇన్నోవా తీసుకునేది మెయిన్ ఏంటంటే సెకండ్ రో అండ్ థర్డ్ రో కంఫర్ట్ కోసం. సో అవి ఎలా ఉన్నా మనం చూద్దాం. దానికన్నా ముందు డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి వుడెన్ ఫినిష్ వచ్చింది, షైనీ వుడెన్ ట్రిమ్. దాంతోపాటు చూసుకుంటే ఇదంతా మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్. అదేవిధంగా ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ ఉంది రియర్ డోర్స్కి. సో ఆల్ 4 డోర్స్కి ఏంటంటే ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది విండోస్కి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ వస్తుంది. కింద డోర్ బిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫంక్షనల్. ఇన్ఫ్యాక్ట్ 2 to 3 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. దాని పక్కన స్పీకర్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి వార్నింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఆల్రెడీ సెకండ్ రోలో అయితే ఉన్నాం. ఇది 7-seater కాన్ఫిగరేషన్ కాబట్టి సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. అండ్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో చాలా కుషనింగ్ అది బాగుంది. మెయిన్ ఏంటంటే బ్లాక్ లెదర్ అపోల్స్ట్రీతో వస్తాయి. అండ్ దాంతోపాటు ఇవి రిక్లైనబుల్ ఇవి. సో మీకు కావాల్సిన విధంగా అయితే రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ కూడా పుష్ చేసుకోవచ్చు సీట్. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ కో డ్రైవర్ సీట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా పుష్ చేసుకోవచ్చు. సో ఒక విధంగా అయితే బాస్ మోడ్లో అయితే మీరు కూర్చోవచ్చు ఇలాగా. సో లాట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్కి కూడా మీరు ఇలా స్లైడ్ అయి కూర్చున్నా సరే ఇంకా చాలా నీ రూమ్ అయితే ఉంటుంది. అండ్ కూర్చున్నప్పుడు కూడా మనం టాల్గా కూర్చుంటాం. సో మంచి వ్యూ అయితే ఉంటుంది. ఒక ప్రాపర్ SUVలో కూర్చున్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే బాడీ అండ్ ఫ్రేమ్ చాసితో వస్తుంది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఫార్చునర్ లాగా ఉంటుంది లోపల సీటింగ్ అంతా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్రే టేబుల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి పేలోడ్ వచ్చేసి 10 kgs అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు కప్ హోల్డర్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వుడ్ ఎలిమెంట్ ఏదైతే మనం డోర్స్ మీద చూసామో ఆ వుడ్ ఎలిమెంట్ ఇక్కడ కూడా ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ చూసుకోవచ్చు ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ అయితే ఇస్తున్నారు. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్. ఇక్కడ వచ్చేసి మనకి USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ అదేవిధంగా ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ కూడా ఉంది. అండ్ రూఫ్ మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకి ambient లైటింగ్ అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ కూడా ఉన్నాయి విత్ బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్. అండ్ అదేవిధంగా ఆటో బటన్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా మీరు బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రాబ్ రైల్. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ బై ద వే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా రిట్రాక్టబుల్ యూనిట్స్ ఇవి. సో చూడండి, సో స్పేస్ సేవింగ్ అనమాట. ఆల్రైట్, సో సెకండ్ రో క్యాబిన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా థర్డ్ రో క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. దానికన్నా ముందు ఈ సీట్ ఏదైతే ఉందో నా కంఫర్టబుల్ పొజిషన్కి అయితే సెట్ చేసుకుంటాను. సో నేనైతే సెట్ చేసుకున్నాను. నీ రూమ్ అది చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం. థర్డ్ రోలో ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి గ్రాబ్ రైల్స్ అండ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో క్లాస్ట్రోఫోబిక్గా అయితే ఉండదు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, బాటిల్ హోల్డర్స్ ఇన్ఫాక్ట్ పెద్దవి. ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ ఉంది. అండ్ అవే డోర్ పాకెట్స్ మనకి రైట్ సైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో బోత్ ద సైడ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ద కీ సెల్లింగ్ పాయింట్ ఏదైతే ఉందో 3 rows అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి ప్రతి రో. సో దానివల్ల ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అందుకే 15 years నుంచి వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇన్నోవా. ఆల్రైట్, సో ఇప్పుడు మనం ఫస్ట్ రో కూడా చెక్ చేసేద్దాం ఫైనల్గా. సో ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సేమ్ ఏదైతే బ్యాక్ డోర్స్లో చూసామో ఆ ఫ్యాబ్రిక్ లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్, క్రోమ్ డోర్ ఓపెనర్స్. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్లో వస్తుంది. అండ్ బై ద వే ఆల్ 4 doors మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్తో మిర్రర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, అదేవిధంగా ORVM కంట్రోల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ డోర్స్ లాగే ఇక్కడ కూడా మనకి డోర్ బిన్స్ ఏవైతే ఉన్నాయో లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది. ఈజీగా ఒక 2 water bottles అయితే ఫిట్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వార్నింగ్ ల్యాంప్స్. సో ఆల్ 4 doors అయితే వార్నింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో మనకి ట్వీటర్స్. నా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది మనకి 8-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో బ్యాక్ రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉందో 1 and 2. అండ్ అదేవిధంగా సీట్ ఏదైతే ఉందో సీట్ హైట్. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ సీట్ ఉంది కదా ఇది కూడా మీరు హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అలాంగ్ విత్ సీట్ హైట్ అనమాట. దాంతోపాటు ఆబ్వియస్లీ ఫ్రంట్కి బ్యాక్కి కూడా పుష్ చేయొచ్చు. సో టోటల్ మనకి 8 అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఇంకెక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బానెట్ రిలీజ్ ల్యాచ్ అండ్ అదేవిధంగా ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ ఉంది. ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ స్విచ్, రీజన్ స్విచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఆల్రైట్, నా ఇంటీరియర్ లేఅవుట్ ఏదైతే ఉందో ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. మనకి అవుట్డేటెడ్ అవ్వచ్చు బట్ స్టిల్ చాలా ప్రాక్టికల్ ఇది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ కానీ ఆ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అంత ఈజీగా పోవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు పైన ఒక గ్లో బాక్స్ ఉంది అండ్ అదేవిధంగా కింద ఒక గ్లో బాక్స్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పినట్టు కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇంకా ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు చూసుకోవచ్చు గ్లాసీ బ్లాక్ కలర్ వుడ్ ట్రీట్మెంట్ వస్తుంది. అండ్ మొత్తం చూసుకోవచ్చు ఇది స్లోపింగ్ టైప్ డాష్ బోర్డ్ లేఅవుట్ అనమాట. అండ్ చూడటానికి ఒక విధంగా కొంచెం ఫార్చునర్ లుక్ అయితే ఉంటుంది డాష్ బోర్డ్ లేఅవుట్ ఎలిమెంట్ అంతా.
నా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క మెటీరియల్స్ అవిను మనకి లెదర్ ర్యాపింగ్తో వస్తుంది విత్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ అదేవిధంగా పైన చూసుకుంటే మనకి వుడెన్ ఫినిష్ కూడా వస్తుంది. సో పార్ట్ లెదర్ అండ్ పార్ట్ వుడెన్ ఫినిష్ అనమాట. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే ఒకసారి మీకు ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్. చూడడానికి చాలా బ్రైట్గా అండ్ డిజైన్ అయితే బాగుంది. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సెట్టింగ్స్ కానీ అదేవిధంగా కరెంట్ ఇన్ఫర్మేషన్, ఆడియో కంట్రోల్స్ అవి ఉంటాయి. సో అవన్నీ మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. సో చూడటానికి బ్రైట్గా ఉంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. నా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫోన్ యాక్సెస్ చేయడానికి బటన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఎంఐడి కంట్రోల్ చేయడానికి స్విచెస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ మాడ్యూల్ అయితే ఉంటుంది. అండ్ స్టీరింగ్ కాలమ్ మొత్తం చూసుకోవచ్చు, ప్రాపర్ రగెడ్గా ఉంది చూడటానికి. ఇప్పుడు అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అది చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే ఫార్చునర్లో యూస్ చేస్తున్నారో సేమ్ 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సో వెరీ ఈజీ టు యూస్ ఇది. అండ్ దాంతోపాటు మిగతా బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈజీగా యాక్సెస్ చేయడానికి. వాల్యూమ్ నాబ్స్ కానివ్వండి, అదేవిధంగా మెన్యూ కానివ్వండి. సో ఆడియో, ఫోన్ అప్లికేషన్స్ ఉన్నాయి, స్మార్ట్ లింక్ అది ఉన్నాయి. అగైన్ మెనూకి వెళ్ళిపోతే చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే చూసుకోవచ్చు డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి, జనరల్, బ్లూటూత్ లాంటివి. సో వెరీ ఈజీ టు యూజ్ ఇది. అండ్ దాన్ని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మాడ్యూల్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఏంటంటే మీరు ఏసీ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో దీంతో ఏంటంటే మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నాబ్తో ఏంటంటే మీరు బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఈకో అండ్ పవర్ మోడ్స్ ఉన్నాయి. సో ఈ నోవాలో ఏంటంటే మనకి 2 పవర్ మోడ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది, ఈకో అండ్ పవర్. ఇక్కడ చూసుకుంటే ESC ఆఫ్ స్విచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ లేదా ఆఫ్ అయిన ఇండికేషన్ అయితే ఉంది. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, దాని పక్కన మనకి 12 volts పాస్ సాకెట్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ నోవా వచ్చేసి మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఇదంతా చూసుకోవచ్చు మనకి లెదర్ ర్యాపింగ్ అది వస్తుంది. అండ్ ఇక్కడ సెంటర్లో మనకి ఒక కప్ హోల్డర్ అయితే ఉంది, పెద్ద సైజే ఉంది. అండ్ దాని ఫాలోతో మనకి ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ లెదర్ ప్యాడింగ్తో వస్తుంది. అండ్ లోపల చూసుకోవచ్చు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వెళ్తే ఇక్కడ మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM, ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ అదేవిధంగా ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ సన్ వైజర్స్ విషయానికి వస్తే బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్కి ఏంటంటే మిరర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైట్. సో దట్స్ అ గుడ్ ఫీచర్. అండ్ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి బ్లాక్ లెదర్ సీట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది, ట్యాన్ బ్రౌన్ లెదర్ సీట్స్. సో మీకు అది కావాలంటే అది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి బ్లాక్ కలర్లో వస్తుంది విత్ కాంట్రాస్ట్ స్టిచింగ్, క్రిస్టా బ్యాడ్జింగ్తో కూడా వస్తుంది. సో ఓవరాల్ కనుక చూసుకుంటే ఇది అవుట్డేటెడ్ అయినా సరే చాలా ఫంక్షనల్గా అండ్ మెయిన్ ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంది క్యాబిన్ అది. సో డెఫినెట్లీ MPV కింగ్ అని అనొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఈ నోవాలో వచ్చేసి మనకి 7 air bags, అదేవిధంగా ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ GX వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 26,82,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది విశాఖపట్నం. అండ్ మిగతా ఆన్ రోడ్ ప్రైసెస్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.